For every negative prayer, always there will be a positive reply. ప్రతి వ్యతిరేకమైనటువంటి ప్రార్థనకు దేవుడు ప్రతిసారి అనుకూలమైనటువంటి సమాధానాన్ని బదులుని ఇస్తాడు. I want to tell you, whatever may be the greatest vision and the anointing size of the ministry we have, sometimes we have to go through our own valley. నేను మీ అందరికీ కూడా ఈ మధ్యాహ్నము తెలియజేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, మనము కలిగినటువంటి పరిచర్య ఎంత గొప్పదైనా, మనము కలిగినటువంటి అభిషేకము కానీ ప్రత్యక్షతలు కానీ ఎంత విస్తారమైనదైనా ఎంత గొప్పదైనా కూడా, మనలో ప్రతి వారము కూడా మన యొక్క స్వంత అరణ్య అనుభవములు, మన స్వంత లోయ అనుభవములు గుండా వెళ్ళవలసిన వారమై ఉన్నాం. For every ministry and the minister of the gospel, they have their own wilderness and they have the experience of their valley. ప్రతి పరిచర్య, ప్రతి దేవుని సేవకుడు వారి వ్యక్తిగత అరణ్య మరియు లోయ అనుభవాలను కలిగి ఉంటారు. But I want to tell you, we are not pressing down in the valley, but we are passing through our valley. అయితే నేను మీకు చెప్పకూడదున్న మాట ఏంటంటే, మనము ఆ లోయలో అలా కురింగిపోము, కానీ ఆ లోయలను దాటి వెళుతా ఉన్నాం. That is what Psalms 23 says, we are passing through the valley. 23వ కీర్తన కూడా మనకు అదే చెబుతోంది, గాఢాంధకారపు లోయను మనము దాటి వెళుతా ఉన్నాం. Life is like Psalms 23, beginning and end, it is good. మన జీవితము కూడా 23వ కీర్తన వంటిదే. మన ప్రారంభము, మన ముగింపు చాలా బాగుంటుంది. The Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. The conclusion, the goodness and mercy shall follow me. ఆ అధ్యాయం, ఆ కీర్తన యొక్క ముగింపు, కృపాక్షేమములే నా వెంట వచ్చును అని ఉంది. But in between you are passing through a valley. కానీ దీని మధ్యలో మనకేం జరుగుతుందంటే, మనం ఒక లోయ గుండా వెళ్తా ఉన్నాం. We are not going to perish in the valley, but we are passing through the valley. లోయ గుండా వెళుతున్నటువంటి మనము ఆ లోయలో నశించిపోము, కానీ ఆ లోయను దాటి వెళుతా ఉన్నాం.